హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసి ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో సిపిఎస్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ సిస్టమ్ ఉంటుంది కదా, పెన్షన్ స్కీము పెన్షన్ సిస్టమ్ ఉంటుంది కదా, వాళ్ళకి సంబంధించి అంటే 2004 తర్వాత ఓల్డ్ పెన్షన్ లేకుండా వాళ్ళకి 2004 తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి సిపిఎస్ అని ఉంటుంది, అంటే కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్. ఈ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్లో మనం అమౌంట్ అనేది ఒక 10% అనేది మన శాలరీ నుంచి మనం కాంట్రిబ్యూట్ చేస్తాము. ఇంకొక 10% అనేది గవర్నమెంట్ అనేది అందులో కాంట్రిబ్యూట్ చేసి మనకు ఒక పెన్షన్కి సంబంధించిన ఫండ్ అనేది సెంట్రల్ లెవెల్లో ఒక సిస్టమేటిక్గా ఇలా మనకు డిపాజిట్ అవుతూ ఉంటుంది. సో ఇది మనము పార్షియల్గా ఒకసారి మాత్రమే మనకు అత్యవసరం అయినప్పుడు మన దాంట్లో నుంచి డబ్బును మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఇది మ్యాక్సిమం ఎంతవరకు అంటే 25% వరకు మనం దీన్ని విత్డ్రా చేసుకోవచ్చు. 25% అవసరం లేదు, 15% అవసరం ఉందంటే 15% తీసుకోవచ్చు. సో ఇలా నీకు 10 ఉంటే 10, 15 ఉంటే 50, 20 ఉంటే 20, మ్యాక్సిమం నువ్వు 25% మనకి తీసుకో. ఒకసారి నువ్వు 10 తీసుకున్నావు అనుకో, ఇంకా అవసరం అయిందనుకో, నెక్స్ట్ టైం కూడా నువ్వు ఇంకొక మిగిలినది ఎంత 25 మ్యాక్సిమం ఉంది కదా, ఆ 10 అంటే నువ్వు ఇంకొక 15% తీసుకోవచ్చు. అలా ఒకేసారి 25 తీసుకోవచ్చు, నీకు అవసరం ఉన్నంత తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. సో ఇందులో 25% తీసుకోవడానికి ప్రొసీజర్ ఏముంటుంది అంటే మనకు ఒక ఫామ్ ఉంటుంది 601 PW, అంటే పార్షియల్ విత్డ్రా అని అంటాం అనమాట. సో ఈ సిపిఎస్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి ఉంటుంది. సో ఇదేంటిదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఖచ్చితంగా ఇది ఉండాలనేది రూల్ ఉంటుంది అనమాట. రెండవది వచ్చేసి ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా ఉంటుంది. బట్ ఇప్పుడు మనం 25% ఎలా డ్రా చేసుకోవాలనే సంబంధించిన వీడియో 25% ఎలా విత్డ్రా చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటిది, ఫామ్ ఏంటిది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫామ్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా మీరు తీసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంది, ఫామ్ ఎలా నింపాలనేది కూడా ఈ వీడియో కంటిన్యూషన్లో ఉంటుంది. దానికంటే ముందు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి, ఇవి తెలిస్తే నీకు మిగతాది మొత్తం ఈ ఫామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిపోతుంది. ఫస్ట్ ఇది ఏంటిదంటే విత్డ్రా చేసుకోవాలంటే మన మినిమం సర్వీస్ ఉండాలి. దీనికి మినిమము 3 years సర్వీస్ ఉండాలి. సో మనకు ప్రాన్ అకౌంట్ వస్తుంది. ఎలా వస్తుందంటే మన ఉద్యోగం చేరిన తర్వాత మనకు ఒక ప్రాన్ అకౌంట్ అనేది, ప్రాన్ నెంబర్ అనేది మనకు పోస్ట్ ద్వారా కానీ వస్తుంది. అకౌంట్ సెక్షన్లో వాళ్ళకు మనకి ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నామో అక్కడ కానీ మనకు నోటీసులో కానీ వచ్చేస్తుంది. సో ఇదేంటిదంటే ప్రాన్ అనమాట, NSDL సంబంధించింది కదా, ఇది ప్రాన్. దీన్ని వెల్కమ్ కిట్ అంటారు. దీన్ని ఫస్ట్ ఏం చేసుకోవాలంటే CRA NSDL అనే వెబ్సైట్లోకి వెళ్ళి మనము ఫర్గట్ పాస్వర్డ్ దగ్గర కొట్టి మనం పాస్వర్డ్ యూజర్ ఐడి ఉంటుంది కదా, ఆ యూజర్ ఐడి ఏంటిదంటే మనకి ఇలా నంబర్ ఉంటుంది. ఆ నంబరు మనం ఒక కొత్తగా పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన కూడా వీడియో ఉంటుంది. ఆ వీడియో కూడా చూస్తే మీకు ఎలా లాగిన్ అవ్వాలి, ఫస్ట్ టైం లాగిన్ అవ్వాలి, సెకండ్ టైం కానీ పాస్వర్డ్ మర్చిపోయినా కూడా రీసెట్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కార్డే పోయింది అనుకోండి, ఒకసారి లాగిన్ అయినాం అనుకో, అందులో మళ్ళీ కార్డు ఉంటుంది, మళ్ళీ మనం జిరాక్స్ కూడా తీసుకోవచ్చు, అంటే కలర్ ప్రింట్ తీసుకోవచ్చు, మన కార్డు మళ్ళీ అందులో అవైలబిలిటీ ఉంటుంది. బ్యాంక్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఎడిట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు. ఇది రెండో పాయింట్. ఈ మూడోది ఏంటిది, మినిమం 3 years సర్వీస్ అనుకున్నాం, ప్రాన్ ఒకటి. రెండోది వచ్చేసి మనం దీన్ని ఫస్ట్ లాగిన్ అవ్వాలి, ఫస్ట్ వెల్కమ్ కిట్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మూడవది ఏంటిదంటే ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే మీరు ఈ ప్రాన్ అకౌంట్ అప్లై చేసినప్పుడు మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ప్రస్తుతం కూడా అదే ఉండాలి. మీరు ఏదైనా కారణాల వల్ల ఇంకొక బ్యాంకుకు మారారనుకోండి, ఆ బ్యాంకుకు సంబంధించిన డీటెయిల్స్ మీరు అదే వెబ్సైట్లో, ఈ CRA NSDL వెబ్సైట్లో అప్డేట్ చేసిన తర్వాతనే అప్లై చేసుకోవాలి. అలా ముందు అప్లై చేసుకోకపోతే మాత్రం ఇది మాత్రం మాకు ఫామ్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో దీనికి ఏమైనా డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటాయా, థర్డ్ది ఏంటిదంటే డాక్యుమెంట్స్ ఉంటాయంటే దీనికి ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా అటాచ్మెంట్ ఫిజికల్ కానీ దేనికి కానీ ఫామ్తో కానీ అటాచ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక ఫామ్ నింపేసి ఇచ్చేస్తే సరిపోతుంది. నాలుగోది ఏంటి, అమౌంట్ ఎప్పటి వరకు వస్తుంది అనమాట. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోతే 4 daysలో వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా కాబట్టి నీకు ఒక 1 week టైం పడుతుంది. ఫామ్ నింపి ఇవ్వడం, STO లేదంటే DTO, డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీస్ లేదంటే STO, వీళ్ళు దాన్ని ఫైనల్ అప్రూవల్ చేసేసి ఇస్తారు. అప్రూవల్ చేయండి, మీకు 4 అకౌంట్లో మీకు ఏదైతే అకౌంట్ ఉందో అమౌంట్లో మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. సో ఇదేంటిది, దీనికి సంబంధించినది అయితే మెయిన్ సంబంధించింది ఇదే. ఇంకా ఫామ్ ఎలా నింపాలి, దీనికి సంబంధించింది ఏముందనేది చూసాం. ఫస్ట్ దీనికి మీకు ఎలా లాగిన్ అవ్వాలని అంటే దానికి కూడా ఇంకొక వీడియో ఉంటుంది, ఆ వీడియో కూడా ఇందులో ఒకసారి చూడండి. సో ఫామ్ ఎలా నింపాలి, ఆ ప్రాసెస్ ఏంటిది, ఏమేమి రాయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇదే NPS ఫామ్ అనమాట. ఫామ్ నంబర్ 601 PW అంటే పార్షియల్ విత్డ్రా ఫామ్. ఈ ఫస్ట్ ఏదైతే ఫర్ నోడల్ ఆఫీస్ యూజ్ ఉంది కదా, ఇదంతా కూడా అధికారులే ఫిల్ చేస్తారు, దీంట్లో మనం ఏం రాయాల్సిన అవసరం లేదు. ఇంకో రెండవ పాయింట్కి వచ్చినప్పుడు అంటే ప్లీజ్ సెలెక్ట్ యువర్ కేటగిరీ ఉంది కదా, అక్కడ గవర్నమెంట్ సెక్టార్ ఉంటే గవర్నమెంట్ సెక్టార్, మిగతాది ఏ సెక్టార్ అయితే ఆ సెక్టార్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మనది గవర్నమెంట్ సెక్టార్ కాబట్టి మనం గవర్నమెంట్ సెక్టార్ని సెలెక్ట్ చేసుకుంటాం. దాని కింద చూసినట్టయితే IN ఉంది కదా, అక్కడ ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో అప్లికెంట్ నేమ్ అనేది రాయాల్సి ఉంటుంది. తర్వాత సెక్షన్ A సబ్స్క్రైబర్స్ పర్సనల్ డీటెయిల్స్ ఉంటుంది కదా, మీ ప్రాన్ నంబర్ రాయాలి, నేమ్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ మీ పేరు రాయాలి. ఇక్కడ మీరు ప్రాన్ అకౌంట్లో ఎలాగైతే ఉందో
అదే విధంగా చూసుకోవాలి. సో మీ మొబైల్ నెంబర్, రిజిస్టర్ మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, మీ ప్రాన్లో ఏదైతే ఉందో అది మాత్రమే రాయాలి. దీని కంటిన్యూషన్గా స్మాల్ ఏ అని ఉంది కదా, పర్సెంటేజ్ ఆఫ్ పార్షల్ విత్డ్రావల్ ఉంది కదా, అక్కడ మనం మ్యాక్సిమం 25% అనుకున్నాం కదా. మీకు ఎంతైతే అమౌంట్ అవసరం ఉందో అంత పర్సెంటేజ్ రావాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం మీకు 25% వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. మీకు ఎంత కావాలో అంత రాసుకోవాలి. సో ఇంకొక బి దాంట్లో వచ్చేసి మీకు సంబంధించినటువంటి దేని పర్పస్ అవసరం ఉంది, ఇది పిల్లల ఎడ్యుకేషనా, పిల్లలకు సంబంధించిన మ్యారేజ్ సంబంధించిందా, మెడికల్ హెల్త్ సంబంధించిన, వేటికి సంబంధించినది ఉంటుంది, పర్సనల్ డీటెయిల్స్. అందులో మీకు ఏమన్నా డిజీజెస్ ఉంటే ఆ డిజీజ్కి సంబంధించిన టిక్ కొట్టాల్సి ఉంటుంది. ఎలాంటి డాక్యుమెంట్స్ ప్రస్తుతానికి పైన దానికైతే అవకాశం లేదు. స్కిల్ డెవలప్మెంట్ అయితే 3 నెలల పైన ఉన్నటువంటి కోర్సుకు మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది. మిగతా తక్కువ ఉంటే మాత్రం తీసుకోదు. తర్వాత మీరు ఏదైనా బిజినెస్ పెట్టాలనుకున్నా కూడా, స్టార్టప్ పెట్టాలనుకుంటే దానికి సంబంధించింది ఉంటుంది. మీకు ఏది రిలేటెడ్ ఉంటే అది పెట్టాలి. ఇక్కడ మీకు బ్యాంక్ డీటెయిల్స్ ఉంటుంది కదా, మీ ప్రాన్ అకౌంట్కి ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైనా మీరు తర్వాత ఏదైనా బ్యాంక్ చేంజెస్ చేసుకున్నారనుకోండి, ఫస్ట్ మీరు ఎన్ఎస్డిఎల్లోకి వెళ్ళి మీ బ్యాంక్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ అండ్ అప్డేట్ చేసుకున్న తర్వాతనే ఇవ్వాలి. సో అందులో ఉన్న అకౌంటు, మీ ప్రస్తుతం ఉన్న అకౌంట్ 2 సేమ్ అయి ఉండాలి. సో అది మీ బ్యాంక్ నేము, బ్యాంక్ అకౌంట్ నెంబరు, తర్వాత బ్యాంక్ టైప్. ఇక్కడ సేవింగ్ అకౌంట్ ఉంటుంది కదా, శాలరీ అకౌంట్ కూడా సేవింగ్ అకౌంట్ ఒకటే. సో సేవింగ్ అకౌంట్, మీ బ్రాంచ్ నేము, అడ్రస్, ఐఎఫ్సి కోడ్ ఇవన్నీ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ సెక్షన్ బి ఉంది కదా, ఇది డిక్లరేషన్ ఉంటుంది. ఈ డిక్లరేషన్లో సెకండ్ పాయింట్ ఉంది కదా, అక్కడ మీ నేమ్ రాయాలి. దాని పక్కనే విత్ ప్రాన్ ఉంటుంది కదా, మీ ప్రాన్ అకౌంట్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. ఈ సెల్ఫ్ డిక్లరేషన్లో ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న బాక్స్లో ఎవరైతే అప్లై చేస్తున్నారో అప్లికెంట్ యొక్క సిగ్నేచర్ చేయాలి. అక్కడ డేటు, ప్లేస్ లెఫ్ట్ సైడ్లో. నెక్స్ట్ వచ్చేసి డిక్లరేషన్ పై నోడల్ ఆఫీసర్ ఉంటుందా, ఇక్కడ డీడీఓ ఎవరైతే మన శాలరీ చేస్తారో వాళ్ళని డ్రాయింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ అంటారు. వాళ్ళతోని సైన్ పెట్టాలి. వాళ్ళు పెట్టుకుంటారు, మన ఆఫీస్లో ఇచ్చేస్తే. అక్కడ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆఫ్ DD1 ఉంది కదా, ఇది కూడా మనకు ఆ కిట్ వస్తుంది కదా, వెల్కమ్ కిట్, అందులో ఉంటుంది. మన ఏదైతే మనం లాగిన్ అవుతామో అందులో కూడా కనిపిస్తుంది. ఇక కిందిది వచ్చేసి D2O, డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్, అంటే మన ఆఫీస్ నుంచి పైన సెక్షన్కి పంపిస్తారు కదా, పైన ఆఫీస్కి వచ్చేసి D2O ట్రెజర్లకి వాళ్ళు పెడతారు. సో అది సంబంధించింది వాళ్ళు రాసుకుంటారు, అది అక్కడ ఉంటుంది. ఈ నెక్స్ట్ వచ్చేసి డిక్లరేషన్ బై POP అని ఉంటుంది కదా, ఇది ప్రైవేట్ ఉద్యోగస్తులకు సంబంధించింది. ఇది మనకు ఎటువంటి సంబంధం లేదు. ఈ కింద అక్నాలజ్మెంట్ ఉంటుంది, అక్నాలజ్మెంట్ ఫిల్ చేసి ఇస్తారు. ఇదే ఫామ్ ఫిల్. ఈ నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఈ ఫామ్ నింపడానికి హెల్పింగ్ చేసేటువంటివి ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ మీరు థర్డ్ పాయింట్ చూస్తే నో సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ అని ఉంటుంది విత్డ్రాల్ చేసుకోవడానికి. ఈ మిగతావన్నీ కూడా ఈ చూసుకొని నింపుకోవడానికి మనకు అనుకూలంగా ఉంటుంది. సో ఎవరికైతే ఇది యూస్ఫుల్గా అనిపిస్తుందో వాళ్ళు ఈ వీడియోని అట్లీస్ట్గా లైక్ చేయండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ దీనికి సంబంధించిన వీడియో ఫస్ట్ టైం ఎలా లాగిన్ చేయాలో అది కూడా ఉంటుంది. ఎవరికైతే అవసరమైతే చూడండి. థ్యాంక్ యూ సో మచ్.